హిడింబాసుర వధ. బిలమార్గం నుండి పాండవులు వారణావతానికి దక్షిణంగా ప్రయాణించారు. అందరూ అలసిపోగా వారిని ఒక చెట్టు క్రింద విశ్రమింపజేసి భీముడు వారికి కాపలా ఉన్నాడు. అలసి ఉండడం చేత అందరూ నిద్రలోకి జారుకున్నారు. భీముడు జరిగినది తలచుకుంటూ కూర్చున్నాడు. వారు విశ్రమించిన ప్రదేశానికి దగ్గరలో హిడింబుడు అనే రాక్షసుడు నివసిస్తున్నాడు. అతడు తమ ఆవాసానికి దగ్గరగా మానవులు వచ్చిన విషయం గ్రహించాడు. తన చెల్లెలు అయిన హిడింబను పిలిచి, హిడింబ, ఇక్కడ పరిసర ప్రాంతానికి నరులు వచ్చారు. నా నోరు చవిచెడి ఉన్నది. వారిని చంపి నాకు వండి పెట్టు అన్నాడు. అలాగేనని పాండవుల దగ్గరకు వెళ్లిన హిడింబ అక్కడ కాపలాగా ఉన్న భీముని చూసింది. అతని మీద మనసు పడింది. అన్నమాట మర్చిపోయింది. మానవ కాంతగా మారిపోయింది. తనను చూసి ఎవరిని అడిగిన భీమసేనునితో, మహాభాగా, నేను హిడింబుని చెల్లెలైన హిడింబను. నీపై మనసు పడ్డాను. నా అన్న మహాబలవంతుడు. ఇది అతని వనము. అతి భయంకరుడైన అతనిని చూసి భయపడని వారు లేరు. నీవు నన్ను వివాహమాడినచో అతడు నిన్ను విడువగలడు. లేకున్నా అతడు మిమ్మల్ని బ్రతకనీయడు. నా వెంట వస్తే కోరిన చోటికి తీసుకుపోతాను అన్నది. వీరు నా తల్లి, అన్నదమ్ములు. వీరిని విడిచి రాలేనని భీముడు అన్నాడు. అయితే అందరం వెడదామని హిడింబ చెప్పింది. ఒక రాక్షసుడికి భయపడి నా తల్లి సోదరుల నిద్ర చెడగొట్టనా అన్నాడు. చెల్లెలు ఎంతకీ రాలేదని హిడింబాసురుడు అక్కడికి వచ్చాడు. భీముడు భీకరంగా గర్జించి, నిన్ను సంహరించడం ఉచితం కనుక నిన్ను చంపి ఈ అడవిలో రాక్షస భయం లేకుండా చేస్తాను అని హిడింబునిపై లంఘించాడు. ఇద్దరికీ మధ్య ఘోర యుద్ధం జరిగింది. వారి గర్జనలకు మిగిలిన వారు నిద్రలేచి హిడింబను అడిగి విషయం తెలుసుకున్నారు. అర్జునుడు వారు యుద్ధం చేస్తున్న చోటకి వెళ్ళి, భీమసేన, తూర్పు ఎర్రబారుతోంది. ఇది రాక్షసులకు అనుకూలమైన వేళ కనుక ఉపేక్షించక అతడిని చంపు అని అరిచాడు. ఆ మాట విని భీముడు విజృంభించి హిడింబుని గిరగిరా త్రిప్పి నేలకు కొట్టాడు. హిడింబుడు నడుములు విరిగి ప్రాణాలు వదిలాడు.